నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. చప్పట్లు కొట్టండి, అందరూ వస్తున్నారు. కొంచెం లైట్ గిటార్ ఏదో కొంచెం సౌండ్ అంతే. ట్రంపెట్, గిటార్. అమ్మ వందనాలు. మేము గుర్తుపడతలేదు మిమ్మల్ని, చెప్పండి. పెదవేగ మండలమా? ప్రకాష్ నగర్, ఏలూరు జిల్లా. ఓకే, చెప్పండి. 3 సార్లు వచ్చానండి. భువనగిరి కూడా వచ్చారు. బాత్రూమ్కి వెళ్తుంటే క్యాన్సర్ వచ్చిందండి. అమ్మా, క్యాన్సర్ వచ్చింది నాకు. 4 సంవత్సరాలు అయింది. బాత్రూమ్కి వెళ్తుంటే బ్లీడింగ్ పడేది. నేను మీ దగ్గరికి వచ్చాక తగ్గిందండి. మళ్ళీ భువనగిరి వచ్చాను, కొంచెం పర్వాలేదండి, మొత్తం తగ్గింది. మళ్ళీ కాళ్ళు తిమ్మిరి వస్తుంది, తగ్గటం లేదని వాళ్ళు వచ్చారు. ఓకే, అంటే బాత్రూంలో బ్లడ్ వస్తుందా? అప్పుడు వచ్చేదండి, ఇప్పుడు లేదు. ఎంతకాలంగా? నాకు 7 నెలలు అవుతుందండి మీ దగ్గరకు వచ్చి. అది కాదు, ఎన్ని సంవత్సరాలు ఉందా బాధ? నాకు 4 సంవత్సరాలు అయిందండి క్యాన్సర్ వచ్చి. అయ్యే కీమోలు, రేడియేషన్ పెట్టాక 3 సంవత్సరాలు అలాగొచ్చింది, తగ్గిపోయింది. అంటే కీమోలకి తగ్గిపోయిందమ్మా? కీమోలను రేడియేషన్ పెట్టారండి. లేదండి, మీ దగ్గరకు వచ్చాక తగ్గింది. మరి అది మీ దగ్గరకు అక్కడ కూర్చున్నప్పుడు ప్లాన్ వేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్లాన్ మారిపోతుంది. అదే చప్పట్లు కొట్టాడు గట్టిగా. అంటే ఏ ఊరు అన్నారు అది? మాది ప్రకాష్ నగర్ అండి, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా. పెదవేగి మండలం, ప్రకాష్ నగర్ మాది గ్రామం, ఏలూరు దగ్గర. చాలా ఫస్ట్ మీరు గుర్రం కూడా వచ్చినప్పుడు బాధలో వచ్చారు. బాధలో వచ్చారు. అంటే కీమోలు పెట్టినా అప్పుడు తగ్గలేదు. కీమోలు అయ్యి క్యాన్సర్గా పెట్టారండి, గర్భసంచి క్యాన్సర్. అవి పెట్టాక బ్రీడింగ్ వస్తుంటే మా అమ్మగారిని తీసుకొని వచ్చానండి. అమ్మగారికి కడుపులో గెడ్డ అంటే వచ్చాను. అలాగే నేను అక్కడికి వచ్చాక నాకు ఆ బ్లీడింగ్ బాత్రూమ్కి వెళ్ళేది తగ్గిందండి. 7 నెలల పైన అయిందండి, తగ్గి. చప్పట్లు కొడుతాం గట్టిగా. భువనగిరి మనకి 2 చోట్ల ప్రార్థన జరుగుతుంది. ఒకటి శనివారం ఏమో గుర్రంగూడ, యేసు ఆశ్రయపురం గుర్రంగూడ శనివారం. అలాగే మంగళవారము భువనగిరిలో జరుగుతుంది. ఈ తల్లి అక్కడికి వచ్చారు, తర్వాత ఇక్కడ కూడా వచ్చారు. కొంచెం నేను గుర్తుపెట్టాను. ప్రభుకి మహిమ. ఏలూరు అంటే మేము కొంచెం గుర్తుపెట్టాను. చప్పట్లు కొడతాం మరోసారి. అలాగే వాళ్ళ గారికి నిర్ణయ ఆపరేషన్ పడుద్ది అంటున్నారండి. అది కూడా పడకూడదంటే, పడకుండా ఉంటే మాది కూడా ఒక సాక్ష్యం చెప్పుకోవాలని వాళ్ళ గట్టిగా వచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పట్టుకోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేపండి. హల్లెలూయా. పట్టుకో. ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లేపో, హల్లెలూయా. లేపుతా, హల్లెలూయా. హల్లెలూయా. తల్లి ఏదైతే బలహీనతలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ వ్యాధులతో ఉన్నారో, ఎవరు మీ వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు? అమ్మాయిని తీసుకొచ్చానండి. వాళ్ళ ఏది ఏమైంది? ఆవిడకి షుగర్, బీపీ అండి. షుగర్, బీపీ ఎక్కడుంది? చెయ్యొద్దమ్మా, నిలబడి చాలు. విజయవాడ అండి. విజయవాడేనా? ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు, చెప్పలేదు. నేను నిన్న టీవీలో చూసి వచ్చానండి. మేము ఒక్కరోజు 2 రోజులు వేసాం, ఎక్కువ వేయలేదు. నిన్న చూసాను. ఓకే, చాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కింద కూర్చుని లేవలేను, శరీరం నొప్పులు, నడవలేను.
వంగలేదు. ఏంటి మల్లేశ్వరి నీ పేరు? నా పేరు మల్లేశ్వరి సార్. కొడుకులు కూతురు లేరా? కొడుకు చనిపోయాడు, ఒక మనమడు ఉన్నాడు. కొడుకు కొడుకున్నాడు. మరి వంగవుగా వంగలేనని ఇప్పుడు వంగుతున్నావా? అంగత్తలేదు, ఇప్పుడు అంగత్తున్నా. ఓ చప్పట్లు. ఎవరు లేరా నిజంగా? మనోడు ఉన్నాడా? మనమడు ఉన్నాడు. ఏడు అడు ఎక్కడ? అరే రారా నువ్వు కూడా. ఇంకెవరు లేరు మీ వంశము? లేరు. కొడుకే సార్. ఆ కొడుకు చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. మీ ఆయన చచ్చిపోయాడా? చచ్చిపోయాడు సార్. అందరూ చచ్చిపోతున్నారా? నువ్వు ఇక్కడ నన్ను ఎలా చూస్తావు? ఎలా తెలుసు? టీవీలో చూసినా సార్. టీవీలోనా? ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? నాకు ఇక్కడ పోవాలి అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు పోతా అని అనిపించింది. ఓకే. ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉంది. ఇక్కడ దాంట్లో రాయలేదు మరి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ కొత్త ఉంది నొప్పి. అది రాయలే. నేను వీటికి చేయొద్దు అనుకున్నా, చేసాను. మల్లేశ్వరి అంట. ఇక్కడ రాసింది ఏంటంటే, క్రింద కూర్చుని లేవలేను, శరీర నొప్పులు, నడవలేను, వంగలేను. నడు ఒకసారి, నడు ఇటు నడు, పరుగులు ఇట్లా పెట్టి ఉరకలా, చప్పట్లు కొట్టండి, ఉరికితే చప్పట్లు కొట్టాల. ఇదిగో చూసారా ఎంత అద్భుతం. ఏం పేరు నీ పేరు? ఆ పేరు మల్లేశ్వరి. ఏ ఊరు మీది? ఎమ్లవాడ సార్. ఏములవాడ. ఇక్కడ ఎంత మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? ఇంకేమన్నా అయిపోయిందంట. చప్పట్లు కొట్టండి. అయిపోయిందంతే. ఆమె ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి ఉంది. కానీ భర్త చనిపోయే, కొడుకు అందరూ చనిపోయారు కదా. ఇంత కూర్చుని లెగుతుంది చూసారు కదా. అదిగో అలా లేస్తుందంటే చిన్న విషయం. అట్లా లెక్క ఎంతకాలం అయింది? అట్లా లెక్క డాక్టర్ 10 సంవత్సరాలకి వంగలేవమ్మా? అంగత్తలేదు సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. నడుము ఎట్లా ఉంది చూసుకో. మంచిగా సార్. ఉందా? ఇప్పుడు ఇక్కడ నొప్పి తగ్గిపోయింది. ఎక్కడ ఇందాక వచ్చింది నొప్పి తగ్గిపోయింది. అన్ని తగ్గిపోయింది సార్. బాడీలో ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా? ఇక్కడ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడుందా? ఇప్పుడు లేదు సార్. చప్పులు కొట్టండి. అది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సంతోషంగా ఉందా? సంతోషం సార్. నిజంగా సార్. ఎంత ఉందా? ఎంత సంతోషం ఉంది? బాగుంది సార్. చేతులు పెట్టి చూపించు. అంతేనా? 1 కిలో ఉంటుందేమో. పాపం సంతోషం చెప్పుకోలేకపోతుంది. అసలు నడుమిలో వంగరాదు కదా. వంగింది, కూర్చుని లేచిపోతుంది. ఫస్ట్ లేకపోతే కష్టమైంది. ఆమె లేచిపోతుంది, అర్థం చేసి పడిపోతుంది. కొంతమంది ఏమంటారంటే పడేయటమేంటి అని అంటారు. యేసు ప్రభు వారు అంటే ఒక తండ్రి ఒక కుమారుని అక్కడిక్కడ తిప్పారు. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కానీ ఆ పిల్లోడికి రోగం తగ్గలే. ఏంటి రోగము? ఆ పిల్లవాడు నీళ్ళు కనపడితే పడిపోతాడు, నిప్పు కనపడితే పడిపోతాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చారు, చెప్పారు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ శిష్యుల దగ్గరికి కూడా వచ్చాం, మీకు అది కాదు అన్నారు. నమ్మకం మాత్రం ఉంచంటే అది నాకు. అప్పుడైనా సాతాను వెళ్ళి అన్నాడు అంతే. అన్నగానే వాడు కింద పడి నుగురులు కక్కాడు. సంపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఎలా చేస్తారో నా ద్వారా జరిగే అద్భుతాలన్నీ అట్లే ఉంటాయి. రక్తస్రవణ స్త్రీనైనా ఆమె వస్త్రం ముట్టుకుంటేనే ఆమె బాగుపడింది. నాలో ప్రభావం వెళ్ళిపోయిందంటే వీళ్ళందరూ ఎర్రి మొక్కలు వేసుకుని చూశారు శిష్యులు. అప్పుడు నేనే నిన్ను ముట్టింది, నాకు ఈ రోగం ఉంది, ఇప్పుడే తగ్గిపోయింది అన్నారు. అలాంటి పరిచర్య ఇది. ముట్టుకున్నటమో, నడుల మీద చేయలేటమో, తలకాయల మీద చేయలేటమో, ఒంగో బెటరు నుంచి పెడతారు పరిశుద్ధ. అలాగంటేనే అభిషేకం తాకేళ్ళు పడిపోతారు అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది పరిశుద్ధాత్మ యొక్క అనాయింటింగ్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ప్రే చేస్తారా? చేస్తాం. ఏం పేరు? మంజుల. సహోదరి మంజుల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ ప్రియకుమార యేసుక్రీస్తు నామములో వారికి మేలు జరుగును గాక. చాలా శోధనలో ఉన్నారు ప్రభా. ఆ శోధన అంతా తప్పించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని
ప్రభుని గణపరచడానికి మరి మనకి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభుని గణపరుచుతూ ఉన్నాము. మరి మన నిరీక్షణ టీవీలో ప్రతి రోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు మరి మార్నింగ్ వస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల, ఇప్పుడు 4 గంటల వరకు వస్తుంది. దయచేసి గమనించండి. మరి మీకు ఒక శుభవార్త. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, అయ్యా అందరూ సిటీలో అక్కడెక్కడ పెడుతున్నారు, మరి మీరు ఎప్పుడు పెడతారని అడిగితే నేను ఎవరికీ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు మనకి చెప్పాలి, దేవుడు మనకి ముందుకు నడిపించాలనే ఆశ నాలో ఉంటుంది. దయచేసి గమనించండి. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ లైవ్ నేను చేయగలుగుతున్నాను ఆయన కృపను బట్టి. దయచేసి గమనించండి. మరి చక్కటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. దయచేసి నాతో సహకరించండి. ఆయన నామాన్ని మనందరూ కలిసి మహిమపరుచుకుందాం. దేవుడు మనకి ఎంతో తోడుగా సహాయకుడిగా ఉన్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరైతే సమస్యలు ఉన్నారో, రోగంతో ఉన్నారో, మరి బాధతో ఉన్నారో అటువంటి బిడ్డలు దయచేసి మాకు ఫోన్ చేయండి. మరణ భయముతో చాలామంది మరణ భయాలతో కూడా ఉన్నారు. అలాంటి వారు, మరి కిడ్నీలు పాడైపోయినటువంటి వారు, మరి గుండె పాడైపోయినటువంటి వారు, ఊపిరితిత్తులు పాడైపోయి ఇలాగా అనేకులు ఉన్నారు. కనుక అలాంటి బిడ్డల కొరకు ఈ యొక్క మీటింగ్ అయి ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని మరి ప్రభు దీవించినట్లుగా నేను ప్రార్థిస్తాను. ఎవరైతే రోగములతో, బాధలతో, వ్యాధులతో ఉన్నారో అటువంటి బిడ్డలు దయచేసి మాతో సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వశక్తిమైనటువంటి ఆయన కృపలో మనందరూ కూడా ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మరి ఎంతో కాలంగా, అనగా దాదాపుగా 20 సంవత్సరాలుగా నేను మరి సికింద్రాబాద్ ఏదైనా ఒక మంచి ప్లేస్ తీసుకుని ప్రార్థన పెడదామని అనుకుంటున్నాము. చాలా ప్రయత్నాలు చేసి చాలా సందర్భాల్లో ముందుకి రాలేకపోయాము. ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన కృప నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. తల్లి చెప్పమ్మా. మా అన్నకి కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ప్రాబ్లం అయితే ఎక్కడుంటారు మీరు? గుంటూరులో ఉంటాం. గుంటూరు. మరి ప్రతి నెలలో విజయవాడ అక్కడికి రాలేదు. ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, అక్కడికైనా రండి. శనివారం సరేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నానండి, మరి ఎంతో మంది బిడ్డలు. హలో, వందనాలు. చెప్పండి అయ్యా. మెడనరాలు లాగేస్తున్నాయండి. మెడనరాలు. స్తోత్రునైనా నీ కుమారుడి దాసుడికి మెడనరాలు లాగేస్తున్నాయి. అద్భుతంగా విడిపించు, స్వస్థత ఇవ్వండి. అలాగే మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. యూట్యూబ్లో మీరు చూడండి, అక్కడ మీకు యూట్యూబ్ కూడా చక్కగా మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూస్తే, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని యూట్యూబ్లో మీరు చూస్తే, ఫేస్బుక్లో మరి చూసినట్లయినా మరి మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. దయచేసి తండ్రి నా ద్వారా జరిగిస్తున్న అనేకమైన అద్భుతాలు ఈరోజు ఎంతోమంది చూసి వచ్చి విడుదల పొందుతున్నారు. కొంతమంది వచ్చి విడుదల పొందిన వారు చూసి మరలా ఈ స్థలానికి వస్తున్నారు. దయచేసి నాతో సహకరించండి. మేము ప్రభు పని చేయట్లో ఎంతో విశ్వాసంగా ముందుకు వస్తున్నాము. హల్లెలూయా. హలో, తల్లి చెప్పమ్మా స్పీడ్గా. అయ్యాడు నేను నా ఎముకలు బాధండి, వెనక భాగం అంతానే. ఎప్పటి నుంచి ఉందమ్మా అట్లాగా? అలాగే 5-6 ఏళ్ళ నుంచి బాగా పడుతున్నానండి. చాలా మందులు వాడని అయ్యారు. శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. దయచేసి మీకు అవకాశం ఉంటే రండి అమ్మా. స్తోత్రము నాయన. ప్రీతల్లిని దర్శించి ఆ ఎముకల బాధ నుంచి విడిపించేస్తున్నాములో. దయచేసి చాలా మంది చూస్తున్నారు. హాస్పిటల్లో నేను చెప్పకూడదు, ఆ మాట నేను అనకూడదు. మరి ఎక్కడెక్కడి నుంచో మరి బోన్ క్యాన్సర్లని ఏదేదో చెయ్యాలని అదని ఎంతోమంది వస్తున్నారు. హలో, తల్లి చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. చాలా బాధ ఉంది. స్తోత్రం నాయనా. ప్రియ సహోదరుని దర్శించండి. ఆపరేషన్ అయినా కూడా బాధ అలాగే ఉందని చెప్తున్నారు. అద్భుతం చేసి ఆ బిడ్డకి ఆ మూలాల బాధ నుంచి విముక్తి చేయండి యేసునామములో.
అమ్మ ఆపరేషన్ అయినా మళ్ళీ అలాగే ఉందా నీ పరిస్థితి? అవును సార్, కొద్దిగా బాత్రూమ్ ఒకటి చాలా నొప్పి వస్తుంది. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మాకు ఇక్కడ ఇది తెలంగాణ గద్వాల్. దయచేసి గమనించి వీలుంటే మీరు శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా, రండి. ఎక్కడ సార్? హైదరాబాద్ లో అమ్మా, 84 దగ్గర గుర్రం కూడా. అక్కడ అడ్రస్ కూడా ఉంటుంది. స్థలం యేసు ఆశ్చర్యపురం స్వస్థతశాల 84 దగ్గర గుర్రం కూడా అని హైదరాబాద్ అని క్లియర్ గా అడ్రస్ ఉంది. ఫోన్ నెంబర్లో మళ్ళీ మీరు మమ్మల్ని అడుగుతున్నారంటే చూడండి ఎంత సేదాత్మా మీకు. ఏమంటారు వీళ్ళంతా? అన్ని నార్మలే, అన్ని నార్మల్, ఏమి లేదు నార్మల్. కొడుకు ఇంత గట్టిగా ఇంత రాయిలాగా ఉంది కదా, ఇదేందో అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. విన్నారా మరి? పాస్ గారు ఏంది మాట్లాడేది అంటారు కదా కొంతమంది. ఇన్ని హాస్పిటల్ ఎందుకునే పాస్ గారి ద్వారా బాగుపడిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు అంటారు కదా. మరి ఇదే ఇలాంటివి సాక్ష్యాలు. పెద్ద పెద్ద హాస్పిటల్ వేల లక్షల కోట్ల రూపాయలతో కట్టి ఎంతో మందిని వైద్యులని అక్కడ పెట్టి మాకేం తెలవట్లేదు బాబు అని చెప్పేశారు. ఆఖరికి ఈ కడుపు వాపే కాకుండా కాళ్ళు కూడా చూపించండి పైకి, విపరీతమైన లావు వాపండి. ఇంత లావునే అసలు నడతానికి ఎలా నడిచాడు తెలుసా ఆయన? కాళ్ళు ఇట్లా పెట్టి నడిచారు. విపరీతమైన వాపుతో హాస్పిటల్, యశోద హాస్పిటల్ మెట్లు ఎక్కలేకపోయాను. ఆడికి ఎక్కిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఏముంది డాక్టర్ గారు అంటే, ఏం లేదు అయ్యా అంతా నార్మల్ ఉంది, నువ్వు ఖాళీ వాకింగ్ చేయి అంతే సరిపోద్ది అన్నాడు. అంత వాపుతో నేను ఏం వాకింగ్ చేస్తాను? నేను కాళ్ళు నడవటానికి రాలే, కాలు ఇలా కాలు తీసి ఇలా కాలు వేసుకుంటూ వస్తున్నాడు అండి. నడవండి ఒకసారి బ్రదర్, చూపించండి నడిచి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏసై నా మనకి ఎంత క్లియర్. అమ్మా మొన్న ఏడ్చావుగా, ఇప్పుడు ఏమన్నా చెప్తావా? ఏం చెప్పవా? తగ్గిందా తగ్గలేదు మీ ఆయనకి? తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? ఏమేం బాధలు పడేవాడు? చాలా బాధపడేవాడు. కాళ్ళు నొప్పితోటి బయటకి నడవలేకపోవడం, వాష్రూమ్కి వెళ్ళకపోవడం, ఒకటి చేతులు వాపు, ఒకటి కాళ్ళు వాపు. ఎట్లా? కాళ్ళు వాపు తగ్గింది అనుకున్నవాడికి చేతికి వస్తుండే, చేతి వాపు తగ్గుతున్న వాడికి లెఫ్ట్ రైట్ సైడ్ కాళ్ళు వస్తుండే, లెఫ్ట్ హ్యాండ్ వాడికి రైట్. ఏ పని చేసుకోపోతుంటే ఇంటికాన్నే చాలా బాధపడ్డా, చాలా హాస్పిటల్ తిరిగినా, ఎంతో బాధపడ్డా. ఆఖరికి ఒక అతను సలహా ఇచ్చాడు, ఈ చేతబడి చేసి అతని దగ్గర పోయి, నీ మీద శక్తి ఉంది అతని దగ్గర పోతే అతనికి ఒక 15,000, మా మిస్సెస్కి తెలియకుండా నేనే 15,000 ఇచ్చి ఒక తాయిది కట్టించుకొని వచ్చాను. లాస్ట్కి నాకు నా మీద నాకే విరక్తి పెట్టి ఆ తాయిది బీకి తెంపి పక్క పడేసిన. ఇది కూడా కాదని ఇక లాస్ట్కి ఇక దేవుడి దిక్కు అనుకొని లాస్ట్కి మన ఎవరు రపేలు ఇట్లా మా అమ్మ ఫోన్ చేసింది రపేల్కి, ఇట్లా సంగతి అయ్యి అంటే, నీ కొడుకు నాకు అక్కడికి పంపి అమ్మా, నీ కొడుకు పాస్టర్ దగ్గర పోతే హ్యాపీగా నడుస్తాడు, నేను గ్యారంటీ పాస్టర్ అయ్యి మా భార్య కూడా స్వస్థత పొందింది, నువ్వు కూడా పంపి లూర్ద్రాసు స్వస్థత అవుతాడు అంటే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రోజు నడవలేని పరిస్థితి, చాలా బాధపడ్డాను. ఎన్ని సంవత్సరాలు ఈ బాధ? 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. మా ఒక్క రోజు 2 రోజు కాదు, 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. అప్పుడు DCM కూడా ఉందంట, నడపలేక. ఆ DCM నడపలేక అప్పులు కూడా చాలా బాధపడ్డాను. అప్పులు అసలు ఈయన ముఖానికి ఆయన ముఖం నేను వచ్చినప్పుడు చూసినప్పుడు, ఈమెకి ఈయన ఎట్లా భార్య భర్త ఏంది వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారేంటి ఎట్లా అనుకున్నా. అంటే అంత తేడా ఉంది ఈ ముఖం, వాపుగా నీరసంగా అసలు ఏందో లేకున్నాడు. ఈ వారానికి పోయిన వారానికి ఎంతో మార్పు వచ్చింది. చప్పలు కొడదామా ప్రభుత్వం మహిమ. ఆమె అసలు ఇది బల్ల అంటారో ఏదో అంటారో తెలియదు నాకు కూడా. అంత పెద్దగా గట్టిగా రాయిలాగా ఉందండి. ప్రేర్ చేయగానే ఏర్పడింది అది. మరి దాదాపుగా కరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. హాస్పిటల్లో జాయిన్ అయ్యి కనీసము ఐసీలో 20 రోజులు ఉన్నానమ్మా. అమ్మా ఐసీలో 20 రోజులు చెప్పాలి కదా. ఆ తలలో ఈ బీపీ ఎక్కువైపోయి తలలో ఈ బ్లడ్ ప్లాట్ అయిపోయింది. ప్లాట్ అయిపోతే ఎమర్జెన్సీగా ఈఎస్ఐ ద్వారా డక్కన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. డక్కన్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎమర్జెన్సీలో 15 రోజులు ఉన్నాను. ఐసీలో నేను 15 రోజులు ఉన్నాను. 30 రోజులు ఉన్నాను మొత్తం. అది అయిపోయింది. ఈ కాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. కాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అండి. అది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఇక్కడ మాత్రం గ్యారంటీ వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. నేను చెప్పిన బాగు చేస్తా, ఏం బాధపడకండి. ఓకే, గాడ్ బ్లెస్.
ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించడం, అవును అంటుంది ఆవిడ మనిషి గారి. అక్కడ అడ్రస్ మొత్తం స్థలము యేసు ఆశ్రయపురం స్వస్థతశాల, ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ, హైదరాబాద్ అని క్లియర్గా ఉంది. మమ్మల్ని శోధించడానికి అడగకండి. తర్వాత యూట్యూబ్లో కొన్ని వేల అద్భుతాలు యేసై నా ద్వారా జరిగించి కొన్ని వేల అద్భుతాలు యూట్యూబ్లో పెట్టాం. దయచేసి మమ్మల్ని శోధించకుండా మీరు బిఎస్ఆర్ మినిస్ట్రీ అని కొట్టి ఆ ఫోన్లో వాడు బిఎస్ఆర్ అని మీకు రాకపోతే ఇంగ్లీష్లో ఫోన్లో ఇలా బిఎస్ఆర్ మినిస్ట్రీ అంటే ఈ అద్భుతాలన్నీ వచ్చేస్తాయి, మీకు చక్కగా చూడవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన ఈ వారాన్ని మీరు ఉపయోగించుకుని విడుదల పొందండి. ఫోన్లో కూడా చాలామంది స్వస్థత పొందుతున్నారు. దయచేసి గుర్రంగూడ యేసు ఆశ్రయపురానికి వచ్చి స్వస్థత పొందుతున్నారు. హలో హలో, వందనాలు తల్లి, చెప్పమ్మా. మరి టీవీలో చూసామండి. ఇప్పుడు మా అమ్మాయి టీవీలో చూసే చేస్తున్నారు, నువ్వు కూడా అదే కానీ చెప్పమ్మా, విషయం చెప్పు. ప్రార్థన వస్తున్నత జ్వరం వచ్చింది, కొంచెం కిడ్నీ దగ్గర నొప్పిగా ఉందని స్కూల్ కిడ్నీ దగ్గర నొప్పి, జ్వరాన్ని కూడా తగ్గించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి శోధించకండి. టీవీలో లైవ్ వస్తుంది, మీరు చూస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ టీవీలో చూస్తున్నామని స్పెషల్గా చెప్పక్కర్లేదు. దయచేసి గమనించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని అద్భుతంగా విడిపిస్తాడు. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి యేసు ఆశ్రయపురం స్వస్థతశాలకి దేవుడు అనేకులు నడిపిస్తున్నాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న అనౌన్స్మెంటు. మరి ప్రతి శనివారము యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. అలాగే విజయవాడలో ప్రతి నెల మొదటి బుధవారం విజయవాడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో గుర్రంగూడలో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. వీలుంటే ప్రభు చిత్తమైతే మేము ఇంకా ఖమ్మంలో కూడా ఒక ప్రార్థన స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బుధవారం. అలాగే రెండో బుధవారం. అలాగే నంద్యాలలో కూడా, నంద్యాల కాదు, కర్నూలులో కూడా ఒక బుధవారం ప్రార్థన పెట్టాలనుకుంటున్నాం ప్రభు చిత్తమైతే డిసెంబర్ మాసంలో. దయచేసి మాతో సహకరించండి. మరి రోగులను తీసుకొని రండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రోగులు యేసుక్రీస్తు నామములో అద్భుతంగా మరి విడుదల పరచబడుతున్నారు. తండ్రి వారిని బాగు చేస్తున్నాడు కనుక మరి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే బిఎస్ఆర్ మినిస్టర్ యూట్యూబ్లో చూస్తే మీకు అన్నీ కూడా అద్భుతాలు చక్కగా మీకు కనిపిస్తుంటాయి. దయచేసి గమనించాలి. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. నాకు సెగ్గడ్డ వచ్చిందండి. నాకు 2 సంవత్సరాల నుంచి తగ్గటాలేదు. దాని గురించి ప్రార్థన చేసింది. స్తోత్రం నాయన. సెగ్గడ్డ వచ్చి 2 సంవత్సరాలు తగ్గట్లేదా? ఏ ఊరమ్మా మీది? బ్రాహ్మణ చెరువు అండి. అంటే ఎక్కడది? ఏ రాష్ట్రం? వెస్ట్ గోదావరి అండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. ఆమెకి ఏదైతే 2 సంవత్సరం బట్టి సెగ్గడ్డ తగ్గట్లేదంట ప్రార్థిస్తున్నాము. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఏ బిడ్డలు ఏ రకంగా శోధించబడినా యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను. ప్రతి శనివారం జరిగే స్వస్థత. కొంతమంది ఇంతలో గడ్డలతో వస్తున్నారు, కొంతమంది కాళ్ళు అయితే కుళ్ళిపోయి దుర్వాసనతో వస్తున్నారు. తండ్రి ఎంతో అద్భుతం. అప్పటికప్పుడే ఆ వాసన ఆగిపోయి అప్పటికప్పుడే స్వస్థత పొందుకుంటున్నవారు మేము చూస్తున్నాము, విడుదల పొందుకుంటున్న వారు మేము చూస్తున్నాము.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి సహకరించండి. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తం సాధ్యము. ఇదేనము ఈ సమయంలో మరి దేవుడికి ఇచ్చిన ఈ వరాన్ని మీరు ఉపయోగించుకోండి. మరి గర్భఫలం లేని వాళ్ళకి దేవుడి తండ్రి ఎంతో గొప్ప కార్యం చేసి గర్భఫలాలు ఇస్తున్నారు. థైరాయిడ్లు అలాగే కడుపులో చాలా మందికి ఆడపిల్లలకైతే ఈ మధ్య చాలా మంది. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా ఆయన గారు పాస్ట్ గారండి, ఆయన క్యాన్సర్ అండి, ప్రార్థన చేయండి అయ్య గారు. ఎవరమ్మా? రావులపాలెం అండి. స్తోత్రం. అలా ఆయన గారు సేవ చేస్తున్నారు. ఆ సహోదరుడికి క్యాన్సర్ వచ్చిందంట, ప్రార్థిస్తున్నాం అద్భుతం చేసి ఆ కుమారుడికి విడుదల కలిగించండి యేసునామములో. ఆమె. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? పరిస్థితి ఎట్లా ఉందమ్మా? క్యాన్సర్ అంటున్నారు కదా, మీరేమో బాగుంది అన్నారు. ఏం చేయాలి మేము? పూర్తిగా తగ్గిపోతే మీరు హైదరాబాద్కి వచ్చేయండి, మందులు కూడా తీసుకోవడం లేదు. యూట్యూబ్ లో చూడండి, నమ్మకం లేదు. ఎందుకంటే సేవకులు కదా, నమ్మకం ఉన్నదో లేదో తెలీదు. నమ్మకం లేదు. యూట్యూబ్ లో చూడండి, 4th స్టేజ్ క్యాన్సర్ లో పూర్తిగా తగ్గిపోయి హ్యాపీగా ఉన్నారు. చక్కగా సేవ చేయదురు. కానీ వీలుంటే మీరు రండి. దేవునికి మహిమ కాక. ఎవరితో అయినా నేను చెప్పేది ఒకటే, వాళ్ళు సేవకులైనా విశ్వాసులైనా హిందూ అయినా ముస్లిమ్స్ అయినా ఇక్కడ మనకు భేదం లేదండి. ఇక్కడ అందరూ సమానమే. దేవుని కృపను బట్టి నేను చెప్తున్న మాటలు వినండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వరాన్ని మీరు ఉపయోగించుకోనండి, బాగుపడండి. మరి చనిపోవటం, అకాల మరణాలు, ఈ క్యాన్సర్లను, కిడ్నీ ప్రాబ్లమనో, హార్ట్ ప్రాబ్లమనో చనిపోవటం కాదు. ప్రభు మనకిచ్చిన ఆయుష్ని చక్కగా ఉపయోగించుకుందాం. మీరు మా పరిచర్యకు మీరు సహకరించాలి. ఫ్రీగా ఎవరికి లేదండి, దయచేసి గమనించండి. ఫ్రీగా కాదు. మరి ఒక రోజుకి 6 ప్రోగ్రాంలు వస్తున్నాయి. మన ప్రోగ్రాలు 6 వస్తున్నాయి. ఒక్క ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోవాలి, దయచేసి గమనించండి. అలాగే మన ఆఫీస్ కూడా సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్లో ఉంది, పక్కనే ఉంది. దయచేసి మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప 2 కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. 2 కావాల్సిన మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి, పెద్దోళ్ళు మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పన్నప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు 2 అన్నదమ్ములు అయితే వీళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు అండి. మా తమ్ముడు కొంచెం దగ్గర వాళ్ళు. మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాల పాపలు 2 కూడా 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ అనండి దానికి తీసుకెళ్లారండి. సీరియస్ ఇక్కడ ఉండాలి అని ఒక 6 రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 6-10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే, ఇది కొంచెం క్రిమేపా తగ్గుతుంది తీసుకుపోండి అంటే, నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికిని, రాజమండ్రికి. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొంచెం ఏమైనా అయిపోతుందేమని ఇంటికాడ ఇంకా అలాగే ఉండి మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగే ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11 అని చెప్పి అందులోకి ఈ లోగంలో మా భార్యని, ఈయన్ని, మా పెదబామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది. ఉంచుతారా తీసుకుపోతారని ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి ఎంటేసి. డైలీ ఎంత ఏంటండి? ఒక రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత థామస్పురం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారండి డబ్బులు.
నాకు దేవుడు ఇప్పుడు అంటే ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలో ఆవిడ? కోమాలో 10 రోజులు 12 రోజులు పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి. మాట అదేమి లేదంటే తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి. చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలవదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే. ఇంకా మా భార్య, ఈయన, నేను శనివారం అండి, శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతున్నది. ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్నారు. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు అయినా. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయాలని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చేవండి ఈ రోజున. అమ్మాయి ఎక్కడ ఉంది? కోమాలో అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లో ఇంకేం చెప్తారు మీకు తెలందే ఉందండి. కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే ఇంకా కష్టం కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది. అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి. ఆ రోజు ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇంకా పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక అయ్యగారి దగ్గరికి వచ్చి గబగబా సీట్ రాయించుకున్నాండి. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన నీళ్ళు జిమ్మేరండి మా మీద, మీరు ప్రార్థన నీళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు జిమ్మి ఏదైనా చేయమన్నారండి. నేనే జిమ్మిదిలోకి ఎలా పట్టుకున్నానండి. వెంటనే ఇది ఒరిజినల్ కంటే నాదేదో కంఠం నుంచి పైనుంచి కాదండి వచ్చే మాట, ఇది నా గుండెలో నుంచి వచ్చే మాట అండి. ఇది అయ్యగారు ఆ నీళ్ళు అలాగే ఎత్తంతో కొంచెం నాకు చెయ్యి మెదిపినట్టు అనిపించి కొంచెం కదలక నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యగారు తీసుకెళ్ళి విధానం ఉంటే మీరు తీసుకెళ్తే అయ్యగారు వస్తారని చెప్పని నాకు చెవిలో చెప్పారండి ఇక్కడ. సరే అని అప్పుడు నేను ఏం అనలేదండి, వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే అయ్యగారు అన్నారండి మీకు ఏదైనా కదలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేసి అయ్యగారు నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కథలకంటే వచ్చింది కానండి, కొంచెం ఎంటిలేటర్ల మీదే ఉందండి ఎన్ని రోజులు. ఈ ఏళ్ళ అయితే మొత్తం ఎంటిలేటర్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా. దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కనే కాదండి సాక్ష్యం చెప్తాం, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడికి వద్దులోకి అమ్మగారు అన్నారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారని మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకి, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను. ఈయన తండ్రి, ఈయనకి 2 పిల్లలు అంటే కవల పిల్లలు అన్నట్టు. వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, బట్టలు కాదు కదా మొక్కలు ఇసలు రూపాయలే లేవు ఇలాంటిది. ఏడ్చుకుంటా మొత్తం 3 నలుగురు 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి, కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కృపటి బాగానే ఉంది. చప్పలు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి, భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజు. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజా? ఆ రోజా? మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా.
ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి. రిపోర్ట్లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు, అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ వచ్చాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది. ఈ తండ్రి అయితే ఇద్దరు కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది, ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి, లోపల బిడ్డ కూడా ఉంది, ఈమె అన్కాన్షియస్లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం, ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను, ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను, అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు, ఈ హాస్పిటల్లో తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన ముఖంలో కానీ ఆయన ముఖంలో నోరు ఏడుపులు అండి, మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుని కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు, ముఖంలో కాళ్ళు వచ్చింది, బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు నేను వచ్చాక రాకముందా? ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు ఒక 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. 20 రోజులు ఈ లోపల్లో 15 రోజులుగా వాళ్ళకైతే ఆ పాప మీద 1% కూడా నాకు తెలిసి నమ్మకం అయితే లేదు. లేదు. డాక్టర్లు పక్కన పెట్టండి, వీళ్ళకి కూడా లేదు. మరి అలాంటిది లాస్ట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కాదు, అక్కడ ఆత్మలో నేను చూశాను, చాలా హ్యాపీగా ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చినట్లు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో హలో, వందనాలు సార్. తల్లి చెప్పమ్మా. మా ఆయనకి తలకు ఆపరేషన్ అయింది సార్. ఆయన కొంచెం మేము దేవుని నమ్ముకున్నాక కొంచెం బాగున్నాడు, ఇంకా స్వస్థత పొందాలి ఆయన అని మీకు ప్రార్థిస్తున్నాను సార్. ఓకే, స్తోత్రం నాయన. వీళ్ళ భర్త స్వస్థత పొందటానికి ప్రార్థిస్తున్నాము. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె ఏ ఊరమ్మ మీది? హలో 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 ప్రైజ్ తల్లి చెప్పమ్మా. హలో, ఇప్పుడు ప్రే చేస్తానన్నారు. చక్కగా మాట్లాడుతున్నాను, చెప్పమ్మా, చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు. హలో, లైవ్ లోనే మాట్లాడుతున్నాను, నువ్వు ప్రార్థన ఒకసారి చెప్పు, లేకపోతే కట్ చేసేస్తా. అదే పెరాలసిస్ తో బాధపడుతున్నారు, ప్రార్థన చేయండి. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? హైదరాబాద్. మరి రేపు శనివారం స్వస్థత ప్రార్థన ఉంది ఎల్బెన్నార్ దగ్గర, గుర్రం కూడా రండి. సరేనండి. దేవునికి మహిమ కలుగాక. ఈ బెడ్లో మరి ఆ యొక్క పారాలసిస్తో బాధపడుతున్నారంట, అద్భుతాలు చేయండి. అలాంటి బెడ్లు ఎంతమంది ఉన్నా అక్కడ నడిపించండి, ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో హలో, చెప్పు తల్లి. మా ఆయన గారికి అండి 3 సంవత్సరాలు విపరీతం కాళ్ళు మంటండి, పాప అన్నం తినలేక కలిగి నిద్రపోక విపరీతం బాగా తట్టుకోలేకపోతున్నారు. మీ ప్రసంగం రోజు చూస్తున్నాను టీవీలో. ఏ ఊరండి మీది? మాది ఏనమండి. చక్కగా మొన్న బుధవారం చక్కగా విశాఖపట్నంలో మీటింగ్ అయితే మరి రావచ్చు కదమ్మా. అవునా? సరే, మరి మీకు ఎలా వీలైతే అట్లా చేయండి, తీసుకురండి. కాళ్ళు మంటలు ఎలా కాదు, తీసుకురావాలి ఖచ్చితంగా. ఎంతకాలంగా ఉంది ఆ మంటలు, కాలు మంటలు? తగ్గిపోతుంది. స్తోత్రం, తీసుకురండి, తగ్గిపోతుంది. స్తోత్రం, మీ బిడ్డకి మేలు చేయండి, వాళ్ళ కాలు మంటలు తగ్గించండి. వేస్తున్నాము ఆమేన్. ప్రభుకి మహిమ. హలో హలో, వందనాలండి.
ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నా. పేరు దిలీప్ అండి. ఆ, అయితే రండి ఎక్కువగా సాకాంశం శ్రీరంపడుతున్నాను బాగా ఎక్కువగాని. ఓకే. లైవ్లో చూసామండి, మీరే రోజు అంటున్నాము అంటే మరి ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ ప్రార్థన ఒకసారి చెప్పేసి కాదు ఎంతసేపు వద్దు, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. ఈయన ఏం చెప్పాడు ఆయనకు కూడా తెలియట్లేదు, మాకు కూడా తెలియలేదు. ప్రార్థిస్తున్నాను, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. ఆయనకున్న బాధ ఏదున్నా యేసు నామములో అది తొలగిపోను కాక. ఆమె. హలో చెప్పండి అమ్మా. అదే వస్తామంటే నాకు ఒకదానికి దారులు తెలియదు, నేను ఎప్పుడు అక్కడికి రాలేదు, తెలియదు. పేరు చెల్లులో చేయించుకుందామని చేశాను. ఏమైంది మీకు? అదే ఒంట్లో బాగలేదు, నడువులు బాగా నొస్తున్నాయి నాకు. నడువులేను, నొప్పుల ప్రాబ్లం ఒకటి ఉంది, క్యాన్సర్ పిల్లలు ఉన్నాయి. అసలు ప్రాణం బాగలేక లేగట్లేదు. స్తోత్రం నాయన. బిడ్డకు నడువు నొప్పిని తగ్గించి విడుదల పరచండి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ తల్లి చెప్పండి. అయ్యా మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగి పొట్టలో ఉన్న పేరుని తీసేశారయ్యా. దాన్ని నిన్నా అంటారంట ఫైనల్. ఆ పేరుని అనేది తీసేశారంట అయ్యా. ఎక్కడ ఉంటారు మీరు? మేము వినుకొండకి వెళ్ళి వేల్పూర్ అయ్యా, మరి పల్నాడు జిల్లా. ఓకే, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, వాళ్ళ అన్నగారికి పొట్ల పేగులను తీసేశారంట. ప్రార్థిస్తున్నాము, మరి ఆయనకి ఎలాగైనా మేలు చేసి ఆ బిడ్డకి అవేళను షట్ చేయండి యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా? ఇప్పుడు ఎట్లా ఉన్నారు ప్రస్తుతానికి? ఆపరేషన్ చేశారయ్యా, ఇంటికాడ ఉన్నారు, బాగా భయపడుతున్నాడు అయ్యా. ఒకసారి మళ్ళీ తర్వాత ఫోన్ చేపించి మాట్లాడి ఆయనతోటి, సరేనా? మా అన్నయ్యతోనే మాట్లాడతారా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అమ్మ కాళ్ళు చెమర్లు నొప్పులు పనిగలేను, కీళ్ళ నొప్పులు ఫుడ్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ? హల్లెలూయా. టీవీలో చూస్తావా? 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 తిన్నా, కూరాకులు తిన్నా, అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టింటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఈమె దగ్గర. ఎవరైనా కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే, సొంతగా లేచిపోతున్నాను. చప్పట్లు కొట్టాను. పైకి వచ్చే పైకి రా, త్వరగా నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి. మరి అమ్మ లే. మరి అమ్మ కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే. కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతి అట్లా బాబు అంటారు కదా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటి కదా, ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ తట్టుకోలేక. భార్య, భర్త, పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసంతా బాధగా కనపడుతుంది. నేను అవుతాండి, మా ఇంటిని కూడా లేడు చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ నాయన ఉంటే చచ్చిపోయి నేను అవుతా ఉంటే మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ భర్త వచ్చి అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరో చేసినారు. తగ్గిపోయింది. చూసుకోవాలి. మొక్కళ్ళు గీకోళ్ళు అన్ని తిమ్ముర్లు, తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి బట్టి జ్వరం. ఇక అన్ని తినేసే. చికెన్ కూడా తినవచ్చు. ఇక అన్ని తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తా ఉన్నాను. నేను అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పట్లు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా.
ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే నేను ఎక్కడ నన్ను పోయి చచ్చిపోతుంటే అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు ఒక రోజు. ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 5 అయ్యగారు. ఒకటి ఎన్నన్నావు? 5 అయ్యగారు. మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? నీ ప్రార్థన చేసినాక ఇప్పుడు దాకా ఈ కన్ను అసలు లేదు, ఈ కన్ను లేదు, ఈ కన్ను లేదు, అది కన్ను కనపడట్లేదు. ఎంత డిమ్కి వచ్చింది, వచ్చినప్పుడు చూసారు కదా. ఇప్పుడే అద్భుతం యేసయ్య అద్భుతం చేశారు యేసునామములో. ఇప్పుడు ఏ కన్ను కనపడుతుంది? కుడి కన్నే కనిపిస్తుంది అయ్యగారు. కొంచెం ఇది 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 కొంచెం కొంచెం కనిపిస్తుంది అయ్యగారు. కనపడతలేదు. ఇది కొంచెమే కనపడుతుంది. ఎన్ని ఏళ్ళు? 3. సరిగ్గా చూడు. నువ్వు మాట్లాడు కదా. 5 అయ్యగారు. ఒకటి. ఎన్ని అన్నావు? 5. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు పెద్దయినా చెప్పు. హాస్పిటల్కి వెళ్తే బాగు అయ్యగారు, హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది, కంటికి ఇన్ఫెక్షన్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఎంత ఎప్పుడైంది? 2-3 months అయింది అయ్యగారు. మంచిగా అయింది కొద్దిగా, మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం. ఓకే. మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడ్డది అయ్యగారు. చప్పులు కొడతామా గట్టిగా. డల్గా ఉన్నారు. కనపడుతుంది అయ్యగారు. ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు. ఇప్పుడా? అదే పొర్ర కనపడుతుంది లైట్గా. దేవుని స్తోత్రం. వయసు పెద్ద వయసు ఉంది కదా. 3 బాగా ఇప్పుడు వరకు. ఇప్పుడు డల్గా వచ్చావు అక్కడ. అప్పుడు ఏమైంది? కాలు నొప్పి వాసిండే అయ్యగారు బాగా. ఈ కాలు నుంచి కంటికి వచ్చిందంట అయ్యగారు. డాక్టర్ అన్నది వాపు తగ్గిద్దామే. నీవు ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? పాపం వాడికి. అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి సమాధానం లేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు, కొడుకు కోడలతో సమాధానం లేదు. వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చప్పులు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హ్యాపీయా? ఈ ప్రార్థన కోసం చూసావు ఇన్ని రోజులు. ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం? అవునయ్య గారు. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో. కరోనా టైంలో మా ఇద్దరిని అసలు డాక్టర్ చెప్పిండు వీళ్ళు బ్రతకరని చెప్పిండు అయ్యగారు. అమ్మా, యేసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు. మేము 3 సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం. మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు 10వ భాగం, మాకు 6,000 పెన్షన్ వస్తుంది. ఇద్దరికి కలిపి 600 ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తాం. మాకు ఏదో ఆయన చూసిన కాడికి. ఓకే, చప్పట్లు కొడతాం. చాలా మేలులు జరుగుతున్నాయి. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చెప్తావు చెప్పు. అయ్యగారు, నాకు అట్లా కన్ను అట్లా అయినప్పుడు లోపలనే నేను ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లా కనపడంది ఎందుకు ఉండాలని నేను వస్తూ లోపల నేర్చుకుంటా, ఆయన తోడు చెప్పకుండా అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒక రోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు, కనిపించాలి ఇంకా. అట్లా అయింది అయ్యగారు. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే నేను ఎక్కడ నన్ను పోయి చచ్చిపోతుంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తే అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది అయ్యగారు. ఏం ఉన్నా కదా. ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి. కూతుర్లు కూడా చెడమడ తిడతారంట. లేరు వెనక లేరు ఎవరు. అదే కూతుర్లు కూడా చెడమడ. ఇంటికి రావద్దు అంటారంట ఒక మనిషి అయితే. ఇక కొడుకు బాలకృష్ణ, అతని పేరు ఏం పేరు? తీసుకున్నాం అయ్యగారు, బాప్టిజం తీసుకున్నాం. మీ కొడుకు పేరేంటి? రవి. అతను వచ్చాడా? వస్తున్నాడు, చూసిపోనికి వస్తున్నాడు, కానీ ఆయన కూడా మంచి లేదు అయ్యగారు. అదే లేదు, భార్య అస్సలు ఈయనది అయ్యగారు. రజని. మీకే తెలుసు అయ్యగారు. నాకు పేర్లు తెలుస్తాయి అంతే. హల్లెలూయా. సరే, చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఇక ఏం లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా? హలో మా వదిలికి
క్యాన్సర్ బాగా బాధపడుతుంది. కోడి రక్తం పేరు. శనివారం స్వస్థత ప్రాంతంతో తీసుకురండి అమ్మా. ఇప్పుడు మీకు చేయము, వాళ్ళకే చేస్తాము. శనివారం తీసుకురావాలి అంతే. శనివారము అక్కడ అడ్రస్ ఉంది. అడ్రస్ ఎక్కడన్నా అడగొద్దు, మళ్ళీ ఊరుకోడు. చూడండి, స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ, హైదరాబాద్ అని క్లియర్గా ఉంది. ఇంకా మీకు తెలపోతే మా ఆఫీస్కి ఫోన్ చేయండి. నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. 7993569287, 738606439 అట్లాగే మరి అక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి, దయచేసి చూడండి. హలో అయ్యగారు వందనాలండి. చెప్పండి, స్పీడ్ గా చెప్పాలి. నాకు కడుపు నొప్పి అండి, తలనొప్పి బాగా ఎప్పటికీ తలనొస్తుందండి. నెల నుండి కడుపు నొప్పి తలనొప్పితో బాధపడుతుంది. దయచేసి ఇది క్యాన్సర్, HIV, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, చాలామంది నడవలేనటువంటి వారు, చాలామంది చూడలేనటువంటి వారు, చాలామంది మాట రానటువంటి బిడ్డలు ఇవాళ విడుదల పరచబడుతున్నారు. దయచేసి మాతో సహకరించండి. దేవుని కృప, ఆ కృపను బట్టి దేవుడు నా ద్వారా చేసే మేలులను మీరు గమనించండి. మేము ప్రతి నెల మొదటి బుధవారము విజయవాడ వస్తున్నాము. అలాగే ప్రతి శనివారము ఎల్బీ దగ్గర ఉన్న గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు ఇంకా వివరాలకు ఏమైనా అవసరమైతే, మీరు వివరాల కొరకు ఇంకేమైనా అవసరమైతే మీరు ఆ నెంబర్లు ఉన్నాయి, మీరు కాల్ చేయండి. మీకు అన్ని అందుబాటులో మీకు ఇవ్వటానికి మేము ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లైవ్ ముగించుకుంటున్నాం. మళ్ళీ రేపు ఉదయం 10:30 లైవ్ ప్రారంభమవుతుంది. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి 4 గంటలన్నర వరకు కూడా లైవ్ ఉంటుంది రేపు. దయచేసి లైవ్లో కలుసుకుందాం. హలో అయ్యగారండి, నమస్తే అండి, వందనాలండి. బాబు నాకు కాళ్ళు లోపల ఎత్తేసి మెడలో అన్ని గుంజేస్తున్నాయి బాబు. ఒంట్లో బాగాలేదు బాబు నాకు బాగా. మాది సబ్బవరం బాబు, సబ్బవరం. చేయండి, అనుకున్న బలహీనత రోగం ఏమైనా తొలగించండి యేసునామములో. దయచేసి లైవ్ ముగింపులోకి వస్తున్నాం. మరోసారి చెప్తున్నాను. హలో వందనాలు అయ్యగారు. మా ఆయన గారికి హెల్త్ బాగాలేదండి. ఏమైంది? షుగరు ఇప్పుడు చిత్తులు వచ్చేసిందండి బాగా. నిజామాబాద్ అండి. మరి శనివారం స్వస్థ ప్రార్థనలో తీసుకురండి. యేసు ప్రభు అద్భుత కార్యం చేసి విడుదల పరుస్తాడు. తండ్రి ఆ బిడ్డకి విడుదల ఆమె. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం. మళ్ళా మీరు కాల్స్ ఒకవేళ లైవ్ అయిపోద్ది కదా అని బాధపడకండి. హలో తల్లి చెప్పమ్మా. గర్భఫలం కోసం గర్భఫలం మీరు చెప్పాము. సహోదరికి సహాయం చేయండి యేసునామములో. హలో ప్రజలు అయ్యండి. చెప్పమ్మా. అయ్యారండి, 6 నెలల బాబుకి బాగా దగ్గు జలుబు అండి, గురుగురులాడుతున్నాడు బాగా. స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. మీరు ఎక్కడ ఉంటారు? మాది మైలవరం అండి. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? తీసుకొస్తాను, చిన్న ప్రార్థన చేయమంటారా? ప్రార్థన చేయండి అండి. అంతే, తగ్గవలసిన అవసరం ఏమి లేదు, అంతే కదా? అయ్యారండి. స్తోత్రం నాయన. మైలవారి నుంచి బిడ్డలు ఫోన్ చేశారు, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. ఆ చిన్న బిడ్డకున్న స్వాతంత్రం. దయచేసి చాలామంది చిన్న బిడ్డలు ఆయాసం, దమ్ము వచ్చేస్తుందని, వాళ్ళకి నిమ్ముందని డాక్టర్ గారు ఇక్కడ పొడిచి ఇక్కడ పొడిచి వాళ్ళకి ఇది చేస్తున్నారు. అవసరం లేదండి, తీసుకురండి. హార్ట్లో హోల్స్ ఉన్నా కూడా తగ్గిపోతున్నాయండి. దయచేసి నా మాట వినండి. యూట్యూబ్లో చూడండి. ఏ హాస్పిటల్ అయితే మా వల్ల కాదు హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇక్కడికి వస్తున్నారండి. దేవుడు కార్యం చేస్తున్నాడు. హార్ట్లో హోల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. రండి, చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటది. ఉండటం ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు.
ఎంతకాలంగా ఉందా బాధ అప్పుడు? 3 సంవత్సరాల నుంచి. అంటే ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చింది ఒంట్లోనే అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంత లేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకొని వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల దగ్గర రెండుచింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చింది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. చప్పట్లు కూడా 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం బాగలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంత లేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు, అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పనికి పోతున్నా. 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.